ఇంకా కార్యకర్తలు సో అన్ని చెప్పండి. అసలు తీన్మార్ మల్లన్న గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? గత 6 ఏళ్ల నుండి తీన్మార్ మల్లన్న టీంలో వర్క్ చేస్తున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గెలిచిందని ఎవరు కూడా అనుకోలేదు. మా టీంలో ఉన్న దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త టీం సభ్యులంతా కూడా మేమే గెలిచినాం అనుకుంటాను. మేమే ఎమ్మెల్సీ, మేమే మల్లన్న. ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న టీంతో పాటుగా క్యూ న్యూస్ చూసే ఒక 10-20 వేల మందిని తీన్మార్ మల్లన్న ఆయనే మార్చిండు. ప్రతి ఒక్కరు దాదాపుగా ఎవరైనా ఒక ప్రశ్నించాలి అంటే ఏమవుతుంది, ఎందుకవుతుంది అనే భయం. మనకెందుకు ఇది అంత తలకాయ నొప్పి, 100-500 లంచమా, లేకపోతే ఓ మాట అన్నాడా పడ్డం తుడుచుకున్నాం, ఓ అధికారి కానీ ఓ రాజకీయ నాయకుడు కానీ మనల్ని ఒక మాట తిట్టిండు, వదిలేద్దాం ఎందుకు ఇవంతా అనే కానుండి ఇది మన రైట్, వాళ్ళు మన బానిసలు, మన జీతగాళ్ళు, మనమే జీతం ఇస్తాము, మన ట్యాక్స్ రూపాయనే వాళ్ళు జీతం తీసుకొని అనేది కేవలం తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి జర్నలిజం అనే పదానికి ఒక కొత్త పరిచయం తీసుకొచ్చాం. జర్నలిజం అంటే తీన్మార్ మల్లన్న అని మేము అనుకుంటాం. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే తీన్మార్ మల్లన్న అని మీరు అనుకుంటారు, మేము ఎమ్మెల్సీ అని మేము అనుకుంటున్నాం. మేము కష్టపడ్డాం కాబట్టి మా విజయంగా భావిస్తున్నాం. ఇది అంటే ఒక గొంతు ప్రశ్నిస్తే సరిపోతుందా, దానికి ఏదైనా సొల్యూషన్ కావాలో అవి కూడా ఇస్తుందా? ఇప్పుడు ప్రశ్నించదు గొంతు, ఇప్పుడు పరిష్కారం చేస్తుంది. ప్రశ్నించే గొంతు ఇప్పుడు పరిష్కారం. ఇన్ని రోజులు ప్రశ్నించింది, అధికార పార్టీలో లేడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రశ్నించండు. ప్రశ్న ద్వారా కొన్ని సాల్వ్ అయినాయి. ఇప్పుడు నీ భూమి నేను కబ్జా పెట్టినని వచ్చిండ్రు ఒకరు, నన్ను ప్రశ్నించండి ఇది ఎట్లా చేసినావు అని ఒక అధికారిని ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు, ఒక కలెక్టర్కి ఫోన్ చేసిండు, లేదా ఓ వీఆర్ఓకి చేసిండు, ప్రశ్నించిండు. దాని ద్వారా సగం ఆగిపోయింది సమస్య. కొంత సగం పెద్ద గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కాలే. ఇప్పుడు చట్టసభలలో ఉన్నాడు, ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీలో తప్పు ఉంటే ఇది తప్పు అని ఏలుపెట్టి చూపిస్తాడు. అదే ఇంకేదైనా వరంగా ఉంటే దానికి సొల్యూషన్ ఎట్లా కావాలో అట్లా పోతాడు. ఇంకా ఈ జీవితాంతం ప్రశ్నించడానికి కాదు కదా మేము చట్టసభలో పంపింది, పరిష్కారం ఖచ్చితంగా చేస్తాడు. రాజకీయం అంటే ఒక తీన్మార్ మల్లన్న గారి ద్వారా నేర్చుకోవాలనే ఒక కొత్త నూతన వరవడిని రాజకీయంలో చూస్తుంటాడు. ఇప్పుడు జర్నలిజంలో చాలామంది మాట్లాడుకుంటారుగా, ఒక గట్స్ ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్నని 100 రోజులు లోపడేసినా కూడా ప్రశ్నించుడు ఆపలేదని చెప్పేసి. ఇప్పుడు సమస్యల కోసం పొద్దున్న 4 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 2 గంటలకు 2 గంటలు నిద్రపోయి 22 గంటలు పనిచేస్తాడని మాకు నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజల కోసం ఆయనను గెలిపించుకున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పాటు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న ప్రతి అనుబంధ సంఘ సంస్థ, ప్రతి ఒక్క నిరుద్యోగుని పట్ల, ప్రతి ఒక్క ఓటర్ పట్ల, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పట్ల, ప్రతి ఒక్క కుల సంఘాల పట్ల ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ప్రశ్నతో పాటు పరిష్కారం చేస్తాడు. ఇక ప్రతిసారి ప్రశ్నించాడు, ఈసారి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా. ఒకవేళ మీరు అనుకున్న పరిష్కారం అతని సైడ్ నుంచి రాకపోతే మీరేం? 2.5 ఏళ్ళే మీకు 2.5 ఏళ్ళ నేనేం చేయకపోయినా రైట్ టు రికాల్ ఆప్షన్ పెడతా అని చెప్పేసి 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్ కాదు, 6 నెలల తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా మనం ఒకే వేదిక మీద కలిస్తే అప్పుడు నేను క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పండి ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన. ఎందుకంటే చూస్తారు కదా మీరు, ఇప్పుడు 7 ఏళ్ళ జర్నలిజం చూసారు, 7 ఏళ్ళలో ఒక 1000 ఏ ఛానల్కి ముందైనా ఉంటారా? మరి ఏ ఛానల్ మీద అయినా రోజుకు ఒక 200 మంది బాధితులు ఉంటారా? క్యూ న్యూస్ కాడికి రండి. క్యూ న్యూస్ అంటే ప్రజలంటే క్యూ న్యూస్. ఇప్పుడు రాజకీయం అంటే మళ్ళీ అంటే రాజకీయంగా మారిపోతుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం చేయాలని అహర్నిశలు ఆల్రెడీ రాసి పెట్టుకున్నాడు. చచ్చిపోయే వరకు ఆయన రేపు చేస్తాడంటే ఈయాటి వరకు కూడా ప్రజలలో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజల కోసమే చేస్తాడు. ఇప్పుడు ఇక ఇంకేదైనా ఈ మధ్యన మొన్నటిదాకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం, ప్రతిసారి ఎలక్షన్ అయితే నీ ఫేవర్గా పాటలు పాడించుకుంటాడు, నాకు నా ఫేవర్. కానీ ఒక వ్యక్తిని దింపడం కోసం కేవలం ఒక 20-30 కోట్లు పెట్టి ఒక 10-15 సాంగ్స్ ఆపోజిట్ పాడించారంటే మొట్టమొదటిసారి ఆయన చట్టసభలో పోతే జర్నలిజంలో పోయిండు. మొత్తం జర్నలిస్టులు ప్రశ్నించేటట్టుగా అయిపోయారు. ఇప్పుడు రాజకీయాలలో పోతాం, రాజకీయం ఎటైతే అని భయంతో దింపాలని చూసారు. కానీ పట్టభద్రులు మా మల్లన్న 7 ఏళ్ళు మా కోసం కొట్లాడినని అర్థం చేసుకున్నారు, ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో పట్టభద్రులు కాదు, టోటల్ రాష్ట్రం అంతా ముసలి ముతక కాండం చిన్నపిల్లలాగా మా మల్లన్నకి వెళ్తాడా లేదా అని చూసారు మొత్తం టీవీలో ముందు. అరే 2 రోజులు అయింది మాకు ఫోన్లు చేస్తారు, అరే మీకు ఓటే లేదు, మీరు 50 ఏళ్ళు మీరెందుకు చేస్తారమ్మా, మీరెందుకు చేస్తారు బాబాయ్ అంటే లేదు మా మల్లన్న అట్లున్నది. పట్టుబద్రులుగా టోటల్ ఇది ఒక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ జరిగిందన్న 3 రోజుల వరకు ప్రతి ఒక్కరు చూసిర్రు, గెలిచిర్రు, ఆనందపడ్డారు. ఇంకా జియో నెంబర్ 46 బాధితులకు కూడా ఖచ్చితంగా అది కోర్టులో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే ఈ అర్బన్ వాళ్ళకి వచ్చిందో వాళ్ళ జాబులు తీసేయడమా వాళ్ళే చేయడమా ఉంటుంది, అది కోర్టు అండర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది గత ప్రభుత్వం చేసింది. కాబట్టి మిమ్మల్ని మోసం చేసిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైనా సహకారం చేయడానికి ఆల్రెడీ మల్లన్న గారు ఎమ్మెల్సీ టికెట్ రాకముందుకే రెండోసారి ముఖ్యమంత్రి గారిని అధికార పార్టీ వచ్చిన తర్వాత రెండోసారి గెలిచినప్పుడు ఒక 5-6 సంవత్సరాలలో జియో నెంబర్ 46 మీద వివరించండు. అది శనార్థి తెలంగాణ పేపర్లో కూడా ప్రచురించిండు. మళ్ళీ మొన్న కూడా ఎమ్మెల్సీ టికెట్ వచ్చిన తర్వాత కూడా చెప్పిండు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాని గురించి కంపల్సరీగా జియో నెంబర్ 46 అయినా 307 అయినా ఉద్యోగులకైనా పట్టుభద్రులకైనా నిరుద్యోగులకైనా వాళ్ళ పక్షాన ఉండడం కోసమే వచ్చిండు, వాళ్ళ కోసమే వచ్చిండు. పార్టీ కావాలి, ఒక అధికారం కావాలని అనుకుంటే అధికార పార్టీలు ఎప్పుడూ జాయిన్ అయ్యేటోడు, అసలు సచ్చినా జాయిన్ కాదు.
అయితే ఏంటిదని అంటే గురుకులం వాళ్ళది మనం చూసామన్నమాట. ఎట్లా అంటే వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇంటి ముందుకు అయితే వెళ్ళి మరి వాళ్ళ ముఖాల మీద నుంచున్నారు. అప్పుడు అప్పుడైతే తిన్మార్ మల్లన్న వెళ్ళారు. వాళ్ళకు కూడా ఏం సొల్యూషన్ ఇవ్వలేక జస్ట్ ఒక టీం చేశారనంటే జస్ట్ ఒక పిఏని అటాచ్ చేసి వెళ్ళిపోయారు. మరి దీని మీద మీరు ఏమనుకున్నారు? జస్ట్ ఒక పిఏని అటాచ్ చేస్తే అయిపోతుందా, లేకపోతే దాని ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ చేసేదాకా ఉంటే అది కరెక్టా? ఇంకా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు ఆ రోజు వరకు. నిల్చున్నారు, గెలిచిర్రు. అక్కడ సీఎం గారు అపాయింట్మెంట్ ఉన్నది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సీఎం గారిని కలిసి ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సింది ఉంది. సో అక్కడ వాళ్ళు కాన్వాయ్ ఆపడం జరిగింది. వాళ్ళు సీఎం గారికి ఎట్లయితే మోకాళ్ళ మీద అభ్యర్థన చేసిర్రో మన అన్నగారికి కూడా అట్లా అభ్యర్థన చేస్తే వెంబడే దిగిండు, చెప్పిండు మీ సమస్య మొత్తాన్ని తీసుకున్నాడు, ఒక పిఏకి అటాచ్ చేసిండు. మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు యాస్టీస్ క్యూనిస్కు రండి అని చెప్పేసి, క్యూనిస్ వేదిక కూడా మీరు మాట్లాడండి అని చెప్పేసి ఆ పిఏ కూడా అటాచ్లో ఉంటాడు. మల్లన్న పిఏ కాదు, మల్లన్నకి సంబంధించిన ఒక టీం సభ్యుని కాడికి పోయినా కూడా సమస్య సాల్వ్ అవుతుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈయనే ఉంటారు, ఎక్కడ పోయినా మల్లన్న టీం అంటే అయిపోతుంది. మల్లన్న పిఏని అటాచ్ చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి వంద ఏది పాసిబుల్ అయితే, ఇప్పుడు బొమ్మ బొడుసు తోక నెంబర్ 2 ఉంటాయి కదా, ఒక సైడ్ నుండి చూస్తే ఇటు న్యాయం, ఒక సైడ్ అట్లా ప్రభుత్వానికి ఏది మంచిగా అనిపిస్తే ఆ నిర్ణయాలు తీసుకుంటాడు. ఒకవేళ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు మంచిగా అనిపిస్తే వాటి గురించి ప్రభుత్వానికి వివరిస్తాడు, ప్రభుత్వ పెద్దకు ఖచ్చితంగా వివరిస్తాడు సీఎం గారికి. థ్యాంక్ యూ.